ప్రణిత్రావు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కొత్త కోణం వెలుగు చూసింది. రియల్ ఎస్టేట్, ఫార్మా, సాఫ్ట్వేర్ కంపెనీ యాజమాన్ల ఫోన్లను ప్రణిత్రావు ట్యాప్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ప్రతిపక్ష నేతలతో టచ్లోకి వెళ్లిన రాజకీయ వ్యాపారులను ప్రణిత్రావు గ్యాంగ్ బెదిరించినట్లు తెలిసింది. వ్యాపారవేత్తల వాయిస్ ను వారికి వినిపించి బెదిరింపులకు పాల్పడినట్టు సమాచారం. ఆడియోలు బయటకు రావద్దంటే బీఆర్ఎస్ నేతలకు డబ్బులు ఇవ్వాలని ప్రణిత్రావు డిమాండ్ చేసినట్లు వెల్లడైంది. బెదిరింపు ఆడియోలను వ్యాపారం ముందు పెట్టి వారి చేత ప్రణీత్ గ్యాంగ్ ఎలక్టోరల్ బాండ్స్ కొనించినట్లు గుర్తించారు. ఇక కొన్ని సంవత్సరాలుగా వ్యాపారులు అత్యధికంగా బీఆర్ఎస్ ఎలక్టోరల్ బాండ్లు కొన్నట్లు తేలింది. మరోవైపు ప్రణిత్రావు ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్లో రవిపాల్ కీలకంగా మారారు. ఎస్ఐబి టెక్నికల్ కన్సల్టెంట్ గా ఉన్న రవిపాల్ నేతృత్వంలోనే ట్యాపింగ్ డివైజ్లు కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. కేంద్ర ప్రభుత్వం అనుమతి లేకుండా డివైజ్ను తీసుకొచ్చిన రవిపాల్ ఓ సాఫ్ట్వేర్ కంపెనీ పేరుతో ఇజ్రాయెల్ నుంచి ట్యాపింగ్ డివైజ్లు దిగుమతి చేసినట్లు సమాచారం. ఇందుకు రవిపాల్కు ఎస్ఐబి కోట్లలో డబ్బులు చెల్లించినట్లు తెలిసింది. రవిపాల్, ప్రభాకర్ కలిసి అధునాతన డివైజ్లను దిగుమతి చేసుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. 300 మీటర్ల పరిధిలో మాటలను వినే వీలున్న డివైజ్లు తెచ్చిన రవిపాల్ రేవంత్ రెడ్డి ఇంటి సమీపంలో ఆఫీస్ని తీసుకొని డివైస్ ఏర్పాటు చేసినట్లు గుర్తించారు. రేవంత్ ఇంట్లో జరిగే ప్రతి విషయాన్ని ఎప్పటికప్పుడు ప్రణిత్రావు, రవిపాల్ విన్నారు. ఈ క్రమంలో రవిపాల్ను ప్రశ్నించేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. ప్రణిత్రావు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కొత్త కోణం వెలుగు చూసింది. రియల్ ఎస్టేట్, ఫార్మా, సాఫ్ట్వేర్ కంపెనీ యాజమాన్ల ఫోన్లను ప్రణిత్రావు ట్యాప్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ప్రతిపక్ష నేతలతో టచ్లోకి వెళ్లిన రాజకీయ వ్యాపారులను ప్రణిత్రావు గ్యాంగ్ బెదిరించినట్లు తెలిసింది. వ్యాపారవేత్తల వాయిస్ ను వారికే వినిపించి బెదిరింపులకు పాల్పడినట్లు సమాచారం. ఆడియోలు బయటకు రావద్దంటే బీఆర్ఎస్ నేతలకు డబ్బులు ఇవ్వాలని ప్రణిత్రావు డిమాండ్ చేసినట్లు వెల్లడైంది. బెదిరింపు ఆడియోలను వ్యాపారుల ముందు పెట్టి వారి చేత ప్రణీత్ గ్యాంగ్ ఎలక్టోరల్ బాండ్స్ కొనించినట్లు గుర్తించారు. కొన్ని సంవత్సరాలుగా వ్యాపారులు అత్యధికంగా బీఆర్ఎస్ కు ఎలక్టోరల్ బాండ్స్ కొన్నట్లు తేలింది. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని అందించడానికి మా పొలిటికల్ ఎడిటర్ అరవింద్ లైవ్ లో ఉన్నారు. అరవింద్, చెప్పండి. ప్రణీత్రావు వ్యవహారంలో, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రకరకాల అంశాలు బయటకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రకరకాల అంశాల క్రమంలో కీలకంగా ఉన్నటువంటి ప్రణీత్రావు టీం ఏదైతే వివిధ వ్యక్తులు, వివిధ వ్యాపార సంస్థల్ని వాళ్ళ ఫోన్లని ట్యాప్ చేసి వాళ్ళకి సంబంధించినటువంటి వ్యాపారాలని ట్రాక్ చేయటం, వాళ్ళ కొనుగోళ్ళని, అమ్మకాలని, అదే సందర్భంలో వాళ్ళు చేయబోయే బిజినెస్ డీల్స్ని వీటన్నిటిని బెదిరించటం, వీటిని ఆధారంగా బెదిరించటం, దానికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి ప్రభాకర్ రావుకు సంబంధించి రకరకాల కోణాలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి. ప్రభాకర్ రావుకు సంబంధించినటువంటి కోణాల్లో ముఖ్యంగా బయటకు వస్తున్నటువంటి అంశం, తన సన్నిహిత బంధువు, తన వియ్యంకుడైనటువంటి దొంతునేని రవీందర్రావు, అదే సందర్భంలో ఆయన పార్ట్నర్ అయినటువంటి ఎంఏకే ప్రాపర్టీస్కి సంబంధించినటువంటి మురళీకృష్ణారెడ్డి, వీళ్ళిద్దరిని కూడా ఇప్పుడు వీళ్ళిద్దరి పేర్లు కూడా విస్తృతంగా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళకి మేలు చేయటం కోసం వాళ్ళ ప్రత్యర్థులకి సంబంధించినటువంటి ఫోన్లను ట్యాప్ చేశారనే వివాదం ఒక పక్కన ఉంటే, ప్రభాకర్ రావు తన ఇన్వెస్ట్మెంట్స్ అన్నింటినీ ఈ కంపెనీలోనే పెట్టారంటూ కొత్తగా ఇప్పుడు తెలంగాణ పోలీస్ శాఖ దృష్టికి వచ్చింది. ఆ విషయంలో విచారణ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ప్రభాకర్ రావు నెట్వర్క్ని, భుజంగరావు నెట్వర్క్ని, వీళ్ళందరి నెట్వర్క్ని కూడా, వీళ్ళ ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించిన నెట్వర్క్ని కూడా ట్రాక్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇది ఇట్లా ఉంటే ఇప్పటి ముఖ్యమంత్రి కుటుంబానికి సంబంధించినటువంటి సన్నిహిత వ్యక్తులు, కుటుంబ సభ్యులు అందరి ఫోన్లని ట్యాప్ చేసి దానికి ఒక కొత్త టెక్నాలజీ వాడి, మిగతా ఫోన్ల ట్యాపింగ్కి వాడినటువంటి టెక్నాలజీతో సంబంధం లేకుండా ఇది జియోగ్రఫికల్గా సమీపంగా ఉన్నటువంటి ఫోన్లని, సమీపంలో ఉన్నటువంటి అంటే ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబానికి జూబ్లీ హిల్స్లో ఏదైతే నివాసం ఉందో ఆ నివాసానికి అత్యంత సమీపంలో రవిపాల్, ఎస్ఐబికి టెక్నికల్ కన్సల్టెంట్గా ఉన్న రవిపాల్, ప్రణీత్రావు ఇద్దరూ కలిసి ఒక ఇల్లు రెంట్కి తీసుకొని ఉన్నారనేది, ఆ రెంట్కి తీసుకున్న ఇంటి ద్వారా ఆ పరిసరాల్లో ఉన్నటువంటి ఫోన్లన్నిటినీ స్పెసిఫిక్ నెంబర్ పేరుతోటి ట్యాప్ చేసి వాటన్నిటినీ వినేవాళ్ళంటూ వ్యక్తిగత సంభాషణను కూడా విన్నారంటూ ఇప్పుడు గత 2 రోజులుగా విషయం బయటకు వచ్చింది. ఇదే విషయాన్ని మనం చాలా కాలంగా చెప్తున్నాం. స్టీఫెన్ రవీంద్ర ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి స్పెషల్ సెల్కు సంబంధించిన ఊహాగానాలు ఉన్నాయి. వీటన్నిటి ఆరోపణల నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ
కీలకంగా చర్చలోకి వచ్చినటువంటి ఈ అంశం ఇప్పుడు రవిపాల్ ఒక పక్కన, అదే సందర్భంలో ఎంఏకే ప్రాపర్టీస్ ఒక పక్కన. ఈ ఎంఏకే ప్రాపర్టీస్కి సంబంధించిన మురళీకృష్ణారెడ్డి అండ్ దొంతినేని రవీందర్ వీళ్ళిద్దరికి సంబంధించినటువంటి పార్ట్నర్షిప్ ఫర్మ్ అయినటువంటి ఎంఏకే ప్రాపర్టీస్, వీటన్నిటి విషయంలో క్లారిటీలు మిస్ అవుతున్నాయి. ఎక్కడ ఇన్వెస్ట్మెంట్స్ చేశారు, ఎక్కడ ఎవరి ప్రయోజనాల కోసం ట్యాప్ చేశారనేటటువంటిది మొత్తం ఈ క్లారిటీ తీసుకునేటటువంటి దిశగా స్పైయింగ్ అయితే జరుగుతోంది. ఈ మొత్తం స్కానింగ్ అయితే జరుగుతుంది. వీళ్ళ వ్యవహారాల్ని, గతంలో వీళ్ళ లావాదేవీలని, వీటన్నిటిని పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒక పక్క రవిపాల్ ఆధ్వర్యంలో జరిగినటువంటి టెక్నికల్ వర్క్ని, అదే సందర్భంలో ప్రభాకర్ రావుకు సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ని, ఈ రెండింటిని ప్యారలల్గా మొత్తం ఆమూలాగ్రం పరిశీలిస్తున్నారు. మొత్తం దీని మీద ఒక సమగ్రమైనటువంటి సర్వే జరుగుతోంది. ఈ అంశాల్ని ఇద్దరితో వదిలిపెట్టకుండా ప్రస్తుతం వస్తున్నటువంటి సమాచారాన్ని, అంటే భుజంగరావు దగ్గర వచ్చినటువంటి ప్రాథమిక సమాచారాన్ని కానీ, ప్రశాంత్ రావు మొదటి కస్టడీలో ఇచ్చినటువంటి సమాచారాన్ని కానీ, వీళ్ళందరినీ కలిపి ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ ప్రధానంగా మరొక స్టెప్ పడుతోంది. ఈరోజు నాంపల్లి కోర్టులో ప్రణీత్ రావు రెండోసారి కస్టడీకి ఇవ్వమని పిటిషన్తో పాటు భుజంగరావు అండ్ తిరుపతన్నకు సంబంధించినటువంటి కస్టడీ పిటిషన్ వేయబోతున్నారు. అదే సందర్భంలో ప్రభాకర్ రావుని వెనక్కి రప్పించడానికి, రాధాకిషన్ రావుని వెనక్కి రప్పించడానికి, విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళిద్దరిని వెనక్కి రప్పించడానికి, అదే సందర్భంలో శ్రవణ్ రావు ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఒక ఛానల్ ఎండి ఎవరైతే ఉన్నారో ఆయనని వెనక్కి రప్పించడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. స్వాతి, అరవింద్, అలాగే ఇంకొక విషయం ఏంటంటే, ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో అయితే చాలా సంచలన విషయాలు బయటకు వచ్చినట్టు తెలుస్తుంది. ఈ ట్యాపింగ్ తో అధికారులు భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు తెలుస్తోంది. అలాగే వ్యాపారులు హవాలా మూటాల నుంచి కూడా విరాళాలు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. దీన్ని అధికారులు అయితే ఒక ఏసీబీని హవాలా మూటాలకు సంబంధించి హవాలాకి సంబంధించినటువంటి వ్యవహారంలో చాలా క్లియర్. హవాలాకి సంబంధించినటువంటి నగదు వ్యవహారాల్ని మొత్తం ఫోన్ ట్యాపింగ్ ద్వారా ట్రాక్ చేసి వాటిని మొత్తాన్ని, ఆ నగదుని మొత్తాన్ని స్వాధీనం చేసుకుని వాళ్ళ వ్యక్తిగత ఖాతాలకు మళ్లించుకున్నారు, వ్యక్తిగతంగా ఆస్తులు కూడబెట్టుకున్నారు అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. ఈ ఆరోపణలో చాలా క్లియర్గా ఉన్నటువంటి అంశం ఏంటంటే, అంటే ఒక పక్కన హవాలాలో జరిగేటటువంటి ట్రాన్సాక్షన్స్ కాబట్టి వాళ్ళు దొరికినప్పటికీ బయటపడలేనటువంటి పరిస్థితిలో బాధితులు ఉంటారు. కాబట్టి దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని వేలాది కోట్ల రూపాయల హవాలా ట్రాన్సాక్షన్స్ని ట్రాక్ చేసి ఆ డబ్బుని తన సొంతగా, తన వ్యక్తిగతమైనటువంటి ఖాతాల్లో కానీ లేదా వ్యక్తిగతమైన ఇన్వెస్ట్మెంట్స్లో కానీ మళ్లించుకున్నారనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. ఈ ఆరోపణ విషయంలో దీనికి సంబంధించినటువంటి ప్రాథమిక సాక్ష్యాలు ఆల్రెడీ ఇప్పటికే తెలంగాణ పోలీస్ శాఖకి అందినట్టుగా మనకి సమాచారం అయితే ఉంది. ఇక్కడ తోటి ఆగకుండా దానికి సంబంధించినటువంటి ఆమూలాగ్రమైనటువంటి స్కానింగ్ జరుగుతోంది. అయితే ఇక్కడ ఒక కీలకమైన విషయం గమనించాలి. ఇప్పుడు ఇక్కడ తీసుకున్నటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ఏదైతే ఉంది, వీళ్ళ వసూళ్లు ఏదైతే ఉన్నాయో, ఈ వసూళ్లని ఎంఏకే ప్రాపర్టీస్ వైపు మళ్లించారు. దానికి మురళీకృష్ణారెడ్డి అలాగే రవీందర్ రావు వీళ్ళిద్దరూ ప్రధానమైనటువంటి పాత్ర పోషించారనేది ఇప్పుడు పోలీసులకు దగ్గర ఉన్నటువంటి కొత్త సమాచారంగా చెప్తున్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి నగదు లావాదేవీలు, వాళ్ళకి సంబంధించిన వ్యాపార లావాదేవీలను కూడా మొత్తం ట్రాక్ చేస్తున్నట్టుగా ఇప్పటికే సమాచారం అందుతోంది. ప్రభాకర్ రావుకు సంబంధించినటువంటి ఇన్వెస్ట్మెంట్స్, ప్రభాకర్ రావుకు సంబంధించినటువంటి పెట్టుబడులు మొత్తం ఆయన దగ్గరే ఎంఏకే ప్రాపర్టీస్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఉన్నాయన్న సమాచారం నేపథ్యంలో జరుగుతుంది. అయితే ప్రభాకర్ రావుతో పాటు భుజంగరావు కూడా కొంత దాంట్లో ఇన్వెస్ట్ చేశారా అనేటటువంటి కోణంలో కూడా విచారణ జరుగుతున్నట్టుగా మనకి పోలీస్ శాఖలో అందుతున్నటువంటి సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. స్వాతి, థ్యాంక్ యూ అరవింద్, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్స్.